దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసేయండి. ఫస్ట్ నెయ్యి కావాలి, ఓకే, దెన్ షుగర్, కొంచెం సేమియా అండ్ బాదం అండ్ జీడిపప్పు, ఓకే, దెన్ పాలు, బ్రెడ్. ఓకే, మరి సరే, కొంచెం ఆయిల్. ఓకే, సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ బాదం అండ్ జీడిపప్పు ఓకే ఇవి ఫ్రై చేసి నెయ్యితో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ ఆయిల్తో కంటే నెయ్యితో అయితే కొంచెం మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సేమియా తీసుకోవాలి, ఎందుకంటే ఇవి రెండు సపరేట్గా చేసుకోవాలి, సేమియా అండ్ బాదం. ఓకే, ఎందుకంటే అది తొందరగా హీట్ అవుతుంది సేమియా. ఓకే, ఇది కొంచెం. సో ఫస్ట్ అయితే బాదం చేసేసుకుందామా? సేమియా చేసుకోవాలి. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర, అత్తగారి దగ్గర ఒకటి, మమ్మీ దగ్గర ఒకటి నేర్చుకొని రెండు మాకు ఇక్కడికి వచ్చి చూపిస్తున్నారు అనమాట. సో మీరేమి స్పెషల్గా ఎప్పుడైనా ఇలా చూసి నేర్చుకోవడం, టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ చూసి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ట్రై చేస్తారా? మమ్మీ దగ్గర ఎంత నేర్చుకున్నా మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి చూడాల్సింది. ఆబ్వియస్లీ, సో ఈ జనరేషన్లో కష్టం ఓన్గా చేయడం. అండ్ మీకు దొరికేదే ఓన్లీ సండే. ఆ సండేలో నాకు తెలిసి అత్తగారు హెల్ప్ చేస్తూ ఉంటారేమో. సో ఇంకేముంది, కూర్చో అమ్మ నేనే వండి పెడతా అని పెడతారేమో అత్తగారు. ఇది వేగిపోయింది, సో తీసేసుకుందాం. ఓకే, సో మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు బాదం అండ్ జీడిపప్పు. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైనా మీకు వంట చేసి పెట్టారా? ఏం చేశారు? ఆఫ్ఘనీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. సో ఇద్దరు మంచి నాన్ వెజ్ ఇష్టం అన్నమాట ఇద్దరికి. సో ఆయన మీకు ఫస్ట్ చేసి పెట్టింది చికెన్ కర్రీ. ఫస్ట్ ఆమ్లెట్, తర్వాత చికెన్. ఆమ్లెట్, ఓకే, ట్రై చేశారనమాట మీరు. ఫస్ట్ ఆమ్లెట్ వేసి ఇవ్వు, నాకు నమ్మకం వచ్చిన తర్వాత ట్రై చేస్తా అని. అంటే ఫ్రెండే కాబట్టి మీకు ముందుగానే తెలిసి ఉండొచ్చు. తెలుసు కానీ వంటలు ఎప్పుడు టేస్ట్ అంతే. సో మెయిన్ వైల్ ఈ స్టవ్ ఆన్ చేసేసుకొని ఓకే పాలు వేడి చేద్దాము. ఓకే, సో మీరు ఎప్పుడైనా క్రేజీ ఎక్స్పీరియన్స్ చేశారా మీ ఫ్రెండ్తో పాటు, లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో క్రేజీ ఎక్స్పీరియన్స్ లైఫ్లో? అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్ళాము నార్త్ ఢిల్లీ. సో బస్లో వెళ్ళాము యాక్చువల్లీ. ఫస్ట్ ట్రైన్, దెన్ అక్కడ లోకల్ బస్. సో అప్పుడు రోడ్ మీద వెళ్తున్న వాళ్ళకి నార్మల్గా టీస్ చేయడము అలాంటివి చేసేవాళ్ళు. మనకి మూవీస్ హ్యాపీ మూవీలో చూపించినట్టు జెనీలియా అందరికి బస్సులో వెళ్తూ అల్లరి చేసినట్టు టైప్. మీరు చేస్తారా అల్లరి? మరి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నారు, మీరు అల్లరి చేస్తారా? కనిపిస్తా, అలా అనిపిస్తారు మాకు. ఇవి లైట్ బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఓకే, తీసేసుకుందామా? అవి రోస్ట్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాము. ఓకే, సో గీలో ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ని. మీకు సో కొంచెం నెయ్యి. ఓకే, బ్రెడ్స్ కా? యా. ఇది హైలో పెడితే మాడిపోతుంది, లోలో పెడితే అసలు మీడియం బెటర్. మీరు అల్లరి చేస్తా అన్నారు,
ఈ వాయిస్ తోనే అల్లరి చేస్తారా మీరు? ఈ వాయిస్ ఉండదు అల్లరి. మరి అల్లరి ఎలా చేస్తారు? అలా చేయండి మరి. ఈ వాయిస్ తో చెప్తే నాకు మీరు అల్లరి చేస్తారని నమ్మకం లేదు. ఇది ప్రొఫెషనల్ వాయిస్. పర్సనల్ వాయిస్ మీరు డాక్టర్స్ గా ఇలా స్లోగా మాట్లాడితే పక్కనున్న పేషెంట్ కి వినబడదు ఏం చెప్పారా అని చెప్పి. పాలు వేడైపోయాయి, సో మనం షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. పాలలో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ డాక్టర్స్ కి డాక్టర్ ట్రైనింగ్ తో పాటు ఇలా సాఫ్ట్ గా మాట్లాడాలన్న ట్రైనింగ్ కూడా ఇస్తారా అండి? లేదండి. మరి ఎందుకు డాక్టర్, ప్రతి డాక్టర్ అలాగే ఎందుకు మాట్లాడతారు చాలా స్లోగా నెమ్మదిగా? ఎందుకంటే చేసే అల్లరంతా బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కాబట్టి పేషెంట్ ముందు స్లోగానే వస్తుంది. అయ్యో ఓకే. సో అల్లరి చేస్తారనమాట బాగానే. నాకు డౌట్ వస్తుంది మీరు అల్లరి చేస్తారో లేదో మరి ఈ వాయిస్తో, ఎందుకంటే పక్క నుంచి నాకే వినిపించట్లేదు మీ వాయిస్. ఓకే. బ్రెడ్స్ ఫ్రై అయిపోయాయండి. ఓకే. బ్రెడ్ స్లైసెస్ మనం ఇందులో తీసేసుకున్నాము. ఇందులో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయినట్టుందండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి మరి? ఈ బ్రెడ్ స్లైసెస్ ఇందులోకి తీసుకొని వేడి పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఎంత మిల్క్ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరే. పైన సేమియా టాపింగ్స్ వేసుకోవాలి. అండ్ ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ హల్వా అంటే జనరలీ పేస్ట్ టైప్ ఉంటుంది కదా, బట్ అలా ఉండడం కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా పీస్ స్లైస్ తినేసేయచ్చు, ఈజీగా తినేసేయచ్చు. ఒక బైట్ ఒక స్లైస్ అలా తినేసేయచ్చు. అండ్ కాసేపు ఆగిన తర్వాత తింటే ఇది ఏంటంటే మిల్క్ అదంతా సోక్ అవుతుంది. సో బ్రెడ్ కి మిల్క్ అంతా బాగా పడుతుంది అనమాట. ఓకే. మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. డబుల్ కా మీఠా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. డబుల్ కా మీఠా కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, బ్రెడ్, జీడిపప్పు, బాదం, సేమియా. డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసి వేయించుకోవాలి. తర్వాత అది బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో బాదం, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే పాన్ లో బ్రెడ్ వేసి కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరో పాన్ లో పాలు, పంచదార వేసి మరిగించుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యిలో వేయించిన బ్రెడ్ పీసెస్, పాలు, సేమియా, బాదం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, డబుల్ కా మీఠా